రాజధాని అమరావతిలోని వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం శనివారం రమణీయంగా జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దంపతులు ముందుగా ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా శ్రీవారి కళ్యాణ వేదిక వద్దకు చేరుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీ పెద్ద చీయర్, శ్రీ చిన్న చీయర్తో పాటు టీటీడీ బోర్డు సభ్యులు సహా తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం జరిగింది. 4 టన్నుల పుష్పాలు, 30,000 కట్ ఫ్లవర్స్, వివిధ రకాల ఫలాలతో కళ్యాణ వేదికను అందంగా అలంకరించారు. విద్యుత్ కాంతులతో కళ్యాణ వేదిక వెలిగిపోయింది. దశావతారమూర్తి, ఆభరణాల వెంకటేశ్వరుడు, మహావిష్ణువు, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, స్వామివారి పాతాలు, శంకుచక్ర నామాలు, పద్మావతి వెంకటేశ్వరుడు, లక్ష్మీదేవి, గోపాలకృష్ణుడు, ఆదిశేషుడు, పద్మావతి, ఆనంద నిలయం రూపాలతో కటౌట్లు ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకొచ్చిన 50,000 చిన్న లడ్డూలను కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు పంపిణీ చేశారు. మొత్తం 27,000 మంది భక్తులు శ్రీనివాస కళ్యాణం వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. అమరావతి పరిసర ప్రాంతాల నుంచి శ్రీనివాస కళ్యాణానికి వచ్చిన భక్తుల కోసం 300 బస్సులను ఏర్పాటు చేశారు. శ్రీనివాస కళ్యాణాన్ని వీక్షించేందుకు 18 LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు.